మనలో 50% మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటాం. అంటే ఒక్కసారి నిద్రపోయిన తర్వాత మెలకువ వస్తే, అంటే 1 గంట, 2 గంటల ప్రాంతంలో మెలకువ వస్తే మళ్ళీ నిద్రపోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. అంటే ఆ సమయంలో రేపు చేయాల్సిన పనులు గానీ, లేదా రేపు అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ గానీ, ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సున్నా అలాంటి విషయాలు మన మనసులో పరిగెడుతూ ఉంటాయి. కొంతమందిలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయిన బాధాకరమైన విషయాలు కూడా ఆ సమయంలో గుర్తుకు వచ్చి ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో శరీరం అలసిపోతుంది, కానీ మనసు మాత్రం ఈ ఆలోచనల వెంట పరిగెడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మళ్ళీ నిద్రలోకి జారుకోవడానికి ఒక మంచి ఉపాయం చెప్తాను. ఈ సమయంలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన బాడీకి రెస్ట్ లేకుండా తయారు చేస్తాయి. అలాంటప్పుడు మనం ఇంకొంచెం నిద్రపోవడానికి ప్రయత్నించే కొద్దీ మనం నిద్రపోలేకపోతాం. ఇలాంటప్పుడు మనం ఏవైనా ఇంట్రెస్టింగ్గా లేని పనులు చేయడం, అంటే పుస్తకం చదవడం కానీ, చదివిన పేరాన్ని మళ్ళీ చదవడం కానీ, నెంబర్స్ని వెనక నుంచి ముందుకు లెక్క పెట్టడం కానీ, లేదా ఏవైనా చిన్న చిన్న లెక్కలు చేయడం కానీ, చిన్న చిన్న పజిల్స్ చేయడం కానీ, మీకు అంత ఇంట్రెస్టింగ్గా లేని పని, ఇలాంటి బోరింగ్గా ఉండే విషయాలు చేయడం వల్ల మన శరీరంలోని ఆ స్ట్రెస్ హార్మోన్ల తీవ్రత తగ్గి బాడీ రిలాక్స్ అయ్యి, అంటే శరీరం రిలాక్సేషన్ మోడ్లోకి వచ్చి మనం తర్వాత ఈజీగా నిద్రలోకి జారుకోగలుగుతాం.